బలవంతంగా క్రైస్తవులు ఎన్నడూ కూడా మత మార్పిడి చెయ్యరు. బలవంతంగా ఏం చేస్తారు? సువార్త చెప్పమని దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి, సువార్త అనగా మంచి వార్త, మనుషులకు మేలు కలిగించేది, మనుషుల జీవితాన్ని బాగు చేసేది, పాడైపోయిన బ్రతుకులు చిగురింపజేసేది, మరి బలహీనులను బలపరిచేది మాటలు. ఈ మాటల ద్వారా అనేకులు బాగుపడతారు కాబట్టి మనుషులు ప్రేమించి మనం ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటిస్తున్నాం. విన్నవారేమో రక్షించబడుతున్నారు, పెడచని పెట్టిన వారు వాళ్ళు పాడైపోతున్నారు, వాళ్ళ జీవితం అలాగే ఉండిపోతున్నారు. ఎవరు బలవంతం చేస్తున్నారు? యేసుప్రభువే చెప్పలేదు బలవంతంగా చెప్పమని. యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా? మీరు సువార్త ప్రకటించండి. మీ మాట వినకపోతే మీ కాళ్ళు అక్కడ దుమ్ము అక్కడ దులిపేసి, పాదములు దూరం అక్కడ దులిపేసి వెళ్ళిపోండి అన్నాడు. అంతే. అంతేకాని వారు వెనకాల వెళ్ళండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి, వాళ్ళు బలవంతం పెట్టండి, ఇటువంటి ఏమన్నా చేస్తారా? చెప్పాడు యేసుప్రభు వారు? చెప్పలేదు. మరి అది బలవంతం మార్పిడి ఏంటి? ఎవరు చెప్పారు బలవంతం మత మార్పిడి అని? ఇది బలవంతం కాదు, ఇది